మస్తు నేను 45 సంవత్సరాలు అయితే రామారావు ప్రభుత్వం అప్పటి నుంచి నాకు చదువు రాదు ఇక్కడ ఉంటున్నా నా పిల్లలకి గింతున్నారు నా పిల్లలకే పిల్లలు అయ్యారు మరి ఇప్పుడు వచ్చి ఈ ప్రభుత్వం ఎన్నిసార్లు వచ్చినా కానీ కాయిదాలు చూపించలేక నన్ను ఆగాలే కదా వీళ్ళు నేను హార్ట్ పేషెంట్ సార్ మీ దండం పెడతా నాకు నిన్న సర్జరీ అయింది హార్ట్ పేషెంట్ అన్న కానీ ఆగలేదు నాకు సెంట్ వేసిరా ఆగలేరు ఆగక ఇంటికి పెడతాక 2 చేతులు గట్టిగా పట్టుకొని మీ కాలు మొక్త సార్ అని కాళ్ళ మీద పడ్డా మరి ఇంక నేను ఏం చేస్తా కాళ్ళ మీద పడితే ఇంటికి పెట్టలేరు నేనన్నా ఫస్ట్ నోటీస్ సార్ నేను చదువుకుంటా సామాన్ అన్న నోటీస్ లేదు ఏమి లేదు ఏమనంటే బాలయ్యకి ఇచ్చినాం హ్యాండిక్యాప్ బాలయ్య నేనేమో హార్ట్ పేషెంట్ ను వీళ్ళు చదువురానోళ్ళకి ఇచ్చినాం చదువు వచ్చిన వాళ్ళకు లక్షాధికారులకు ఇస్తలేరు గరీబోనికి సాల్గిరు మరి లక్షాధికారులు ఇండ్లు గూల కొట్టాలి కదా లక్షాధికారులు ఇండ్లు గూల కొడతలేరు మాకు లంచాలు ఇయ్యే శాత కాదు మెయిన్ మాకు లంచాలు ఇయ్యే శాత కాదు తిండికి నా ఇంట్లో చూడిపోరు 4 పిల్లలు ఒక బియ్యం సంచి 25 కిలోల బియ్యం సంచి ఉంది మరి మేము ఎట్లా బతకాలి సార్ మేము ఎట్లా బతకాలి రోడ్ల మీద ఈడ్చిపెట్టి రోడ్ల మీద ఇండ్ల మీద పడితే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏంది ఈ ఎంఆర్ఓలు ఈ ఆర్ఐలు వచ్చి ఎంక్వైరీ చేసి తెల్లందాక ఫోటోలు తీసుకుపోవడము తెల్లందాక ఇండ్ల చుట్టుకాలు దొంగలనన్నా దొరలనన్నా ఇగో గవర్నమెంట్ సర్టిఫికెట్ బిడ్డ బతుకుతామంటే ముంగట డబ్బలు వేసుకుంటే డబ్బలు గులగొట్టిర్రు అగో బాత్రూమ్ గులగొట్టిర్రు 40 సంవత్సరాల సంసారము నా మొగడు 88% హ్యాండికాపు కాలు చేతులు పనిచేయవు నాకు మన్మరాలు ఇల్లు గులగొట్టిరు అన్ని గులగొట్టిరు ఇగో నా మొగడు ఇట్లుంటాడు ఇగో కుంటి బండి 3 పాయల బండి ఈ బండి మీద పోయి మేము పైసలు రూపాయి ఆట నడుకొచ్చుకుంటాం పింఛన్ వస్తుంది తెలంగాణ వచ్చినాక మాకు పింఛన్ వచ్చింది మమ్మల్ని ఇన్ని నష్టాలు చేసిరు బిడ్డ 1 రూపాయి లేకుండా చేసిరు బిడ్డ నీ కాలు వస్తా మేము ఏడవై ఉండాలి ఏమి కష్టం చేసుకోవాలి ఏమి ఇయ్యలేదు మేము ముసలోళ్ళమైనా బిడ్డ నాకు 55 ఏళ్ళు నా మౌనికి 60 ఏళ్ళు నడవలేను నేను నడవలేను 6 గంటల రాత్రి వచ్చిర్రు ధనా గుల కొడుతుంటే సప్పుడు ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చినాం వచ్చిన సప్పుడు వస్తే ఇక నేను అన్ననే ఉంటే నా మీద రాళ్ళు పడి నేను కూడా చచ్చిపోతుంటే అంటే కనీసం చెప్పలేదు ఇంట్లో కూడా బయటికి తీయలే మా ఎంక్వైరీ అసలు లేదు మేము నిద్రపోయినాము గులగొడుతూనే ఉన్నారు నిద్రపోయినా మేము గులగొడుతూనే ఉన్నాం హైకోర్టు చెప్తా ఉన్నది ఇంట్లో గులగొట్టొద్దు అన్నది మీకు అన్ని కాగితాలు ఉన్నాయి అన్ని కాగితాలు ఉన్నాయి అన్ని కాగితాలు 59 జీవో కింద తెలంగాణ ప్రభుత్వంలో నేను 20 లక్షలు కట్టిన అన్నది యాక్సిడెంట్ అయినందుకు గవర్నమెంట్ పైసలు ఇచ్చింది రైలు యాక్సిడెంట్ అయితే రైలు యాక్సిడెంట్ అయింది నా రాళ్ళల్లో 2 కాళ్ళల్లో రాడ్స్ ఉన్నాయి నాకు ఆ పైసలు ఇస్తే ఆ పైసలతో నేను ఈ భూమి గవర్నమెంట్ కే కట్టేసిన ఎంఆర్ఓకు కట్టేస్తే నాకు యాక్టివేట్ అయ్యి ఓకే అయింది కథం ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నాయి నాకు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు నాకు చాలా సాయం చేసింది నన్ను చాలా బాధ పెడుతున్నారు జీబులేసుకొని పోతాము కనబడని కడ షూట్ చేస్తామంటారు మీ ఇంటి వాళ్ళు వచ్చిర్రు పోలీసు వాళ్ళు వచ్చిర్రు అందరు ఎవరైనా 10 రూపాయలు ఇస్తే వాని ఇల్లు ఆపుతున్నారు లంచం ఇస్తే ఆపుతున్నారు 10 రూపాయలు ఇస్తే ఆపుతున్నారు ఇట్లా లంచం తీసుకుని ఆపుతుందంట మళ్ళీ ఇగో ఇల్లు ఆపిరు పైసలు ఇస్తేనే ఆపిరు ఒకటి పైసలు ఇచ్చిండాడు 50,000 ఇచ్చిండట ఆపిరు అయినా ఇగో ఎంఆర్ఓ చూడు ఎంఆర్ఓ సంతకం పెట్టి పైసలు కట్టి కొన్నది ఎంఆర్ఓ 20 లక్షలు తీసుకుంటు చూడు అవన్నీ తీసుకున్నారు ఇప్పుడు ఏంది బాధ ఏంది మళ్ళా పట్ట మళ్ళా తెలంగాణ పట్ట ఇన్ని కాగితాలు ఉన్నాగా మమ్మల్ని అగదానం ఇయ్యాలి खींच रहे पूरा हमारा 40 साल से हम करके बोले तो भी नहीं सुन रहे पूरा तोड़ डाले नहीं सुन रहे हमारा ఇప్పుడే ఇది ఫస్ట్ సారి 4 సార్లు కొడుతున్నారు పోలీసు వాళ్ళు నాకు కూడా ఇగో ఎట్లా కొట్టారు ఇగో చూడు ఎందుకు వెళ్తున్నారు అంటే నాకు కూడా కొట్టారు వాళ్ళకి ఆర్డర్ లేదు కదా లేడీస్ మీద చేతేయాలని ఆర్డర్ లేదు వాళ్ళకి ఎందుకు చేతేస్తున్నారు వాళ్ళు ఎట్లా అంటే ఆడలకి ఇక్కడ చేతి పెడుతున్నారు ఎందుకు పెడుతున్నారు వాళ్ళు మా డాడీకి కూడా అట్లానే కొట్టారు మా మమ్మీని కొట్టారు మా వదిని కొట్టారు ఎందుకు కొడుతున్నారు వాళ్ళు బాయ్ కొడుతున్నారు ఇంకా లేడీస్ పోలీస్ కూడా కాదు బాయ్ కొడుతున్నారు
ఎట్లా కొడుతున్నారు మొత్తం కొట్టారు మొత్తం తెలుసా ఎట్లా కొట్టారు చూడు మస్తు కొట్టారు వాళ్ళకి ఎవరు ఆర్డర్ ఇచ్చారు కొట్టడం కింద పడదాకా కొట్టిరు కింద పడిపోతే కూడా ఇస్తలేరు కొడుతున్నారు వాళ్ళు ఏం చెప్తారమ్మా సీఎంకి ఏం చెప్తారు ముఖ్యమంత్రికి ఏం చెప్తారంటే ఎట్లా కొడతారో మా గరీబాలకి తీసి మేము ఎక్కడ వెళ్ళాలి మేము ఎంత 50 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం మా మమ్మీ వాళ్ళ మమ్మీ ఉంది అందరు ఇక్కడే చచ్చిపోయారు మరి మేము ఎక్కడ పోవాలి మాకు ప్లేస్ అయినా ఇవ్వాలి ఇట్లా కొట్టడం ఏముంది ఎందుకు కొట్టాలి మా ఇల్లు మేము జాగ్రత్త చూసుకుంటున్నాం కదా మాకు ఎందుకు కొట్టాలి మా లేడీస్ కూడా కొడుతున్నారు పోయి చూడకుండా కొడుతున్నారు కింద వేసి కొడుతున్నారు వాళ్ళు కింద వేసి కొడుతున్నారు ఈ దీనికి మా వదినికి కూడా కొట్టారు ఫుల్ కొట్టారు ఎట్లా ఇది మొత్తం తీసిపోయింది గాడి కొడుతున్నారు తెలుసా తీయలేదు దన కొడుతున్నారు ఖాళీ కొడుతున్నారు ఎన్ని గంటలకు వచ్చారు 7 గంటలు అప్పుడు వచ్చారు 7 గంటలు అప్పుడు వచ్చి ఫస్ట్ అక్కడ నుంచి ఊపిరిగుడి అప్పుడు నుంచి వచ్చి ఇంకా ఎందుకు మీరు పలగొడుతున్నారు ఏం మీ దగ్గర ప్రూఫ్ అంటే మా దగ్గర ప్రూఫ్ ఉంది చూపియట్టు అంటే చూపెడతలేరు ఎవరు చూపెడతలేరు ఇంకా చూపెడతలేరు ఇంకా కొడుతున్నారు లేడీస్ రిజిస్ట్రేషన్ సంబంధించిన కాగితాలు ఉన్నాయా ఉన్నాయి అన్ని ఉన్నాయి మా దగ్గర అన్ని ఉన్నాయి మా దగ్గర ఏం లేదు మేము 50 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం మేము మా దగ్గర ఎందుకు ఉండవు మా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి చూపెడతామంటే కూడా మా ఇల్లు పలగొడుతున్నాడు ఎట్లా అంటే